ఇప్పుడు ఒక జాతీయ పార్టీ అది. ఆ జాతీయ పార్టీ అన్నప్పుడు నేను 10 ఏళ్ళు నేనే 20 ఏళ్ళు నేనే ఉంటా అన్నప్పుడు ఒక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్ప మిగతా ఎవ్వరు కూడా దాన్ని ఖండించలేదు. ఇది ఒక జాతీయ పార్టీ, దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది, దీనికి ఒక సాంప్రదాయం ఉంది, దీనికి ఒక పద్ధతి ఉందని ఒక్కరన్నా ఖండించిరా? ఒక్క ఎక్సెప్ట్ రాజగోపాల్ రెడ్డి గారు తప్ప. అంటే వెనక నుంచి మీకు పెడితే కింద మంట పెడితే కానీ ఏదో కాలేదో మండి ఏదో మాట్లాడినట్టుగా ఈ రోజు కంటే ముందు నుంచే ఒక సిస్టమేటిక్గా కనుక ఉండి ఉంటే, ప్రజల గురించి కనుక ఆలోచించి ఉండి ఉంటే కనుక ఈరోజు రియల్ అండ్ రీల్ లాగా అవ్వపోతుండే కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇవాళ రియల్ కాంగ్రెస్ వర్సెస్ రియల్ కాంగ్రెస్ లాగా ఎందుకు వచ్చే పరిస్థితి ఉంది? ఇది మొదటి నుంచి చర్చ జరుగుతూనే ఉంది. పిసిసి ప్రెసిడెంట్ కా నుంచి పోటీలు పడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా గ్రాఫ్ డౌన్ చేసుకొని సైలెంట్ అయిపోయి, మీరు ఏ వ్యక్తినైతే నమ్ముకున్నారో, ఏ వ్యక్తి కోసం అయితే మీరు తగ్గి ఉన్నారో, ఇవాళ ఆ వ్యక్తే ఇంతటి దానికి కారకుడు అయ్యాడనేసి ఇవాళ మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కానీ మీకు మరి విద్యాశాఖ మంత్రి ఆ రోజు తీసుకోకపోయినరా? మీరు అడిగితే ఇవ్వకపోయినరా? రోడ్లు భవనాలు మీరు ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్కి బదులు మీకు నిజంగానే అంత చిత్తశుద్ధి నిజంగానే ప్రజలపైన విద్యా వ్యవస్థ పైన కనుక ఉండుంటే మీరు అడిగితే ఇవ్వకపోయేవారా? నాకు ఎడ్యుకేషన్ కావాలి, దాని తర్వాత డిస్కషన్స్ వచ్చినాయి, ఇప్పుడు నాకు ప్రాధాన్యత లేని క్యాబినెట్ ఇచ్చారు అని అంటే మీకు ఎంచుకునే అవకాశం మీకు ఉంది కదా. ఇవాళ తెలంగాణలో అట్లీస్ట్ హోంశాఖకు ఎవరు లేరు, విద్యాశాఖకు ఎవరు లేరని ఇవాళ గుర్తొచ్చిందా మీకు? ఇవాళ నిరుద్యోగుల సమస్య ఏంది? ఈరోజు ఇవాళ వ్యవస్థ ఎట్లా ఉందనేసి ఇవాళ మీకు 2.5 ఏళ్ళు కావస్తుంటే ఈరోజు నారాయణ అండ్ చైతన్య కాలేజీలో దొంగలు దోసుకుంటున్నారని మీకు ఇవాళ అర్థమైందా? అంటే ఇప్పుడు చురకలు అంటిస్తున్నారు. మీకు నొప్పి కలిగినప్పుడు మాత్రం చురకలు అంటిస్తారు, కానీ ఇదే ప్రజలకి నొప్పి వస్తుంటే మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరనడానికి ఇవాళ మీరొకరు మాట్లాడుతున్నారు. వాళ్ళకేదో అన్యాయం, మీకు అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు న్యాయం గుర్తొస్తుంది, కానీ ఈ న్యాయం కోసము ఈ మాటలు ఎప్పుడో మాట్లాడాల్సి ఉంటుంది. విద్యాశాఖకు ఎందుకు మంత్రిని పెట్టలేకపోయినని ఎందుకు అడగట్లేదు? మాకు వచ్చింది చాలు, అట్లనే ఉంది కదా. దోచుకుందాం దాచుకుందాం అనే లెవెల్లో సరే మీరు ఎంత దోచిరు ఎంత దోచుకున్నారు అనేది మేము కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. ఏవైతే ప్రముఖ ఛానళ్ళు, ఏవైతే ప్రముఖ పత్రికలు అనుకుంటున్నారో దాంట్లోనే వస్తుంది కదా. గట్టిగా మాట్లాడండి, నేను విద్యాశాఖ తీసుకోండి, నాకు ఇదేమొద్దు, ఎట్లాగో మీ చేతిలో లేదు, మీరు పేరుకు మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు, మీ టికెట్లు పెంచే విషయంలో మీకు రైట్స్ లేదు, మిమ్మల్ని వచ్చి వాళ్ళు గలవరు, ఏమున్నా కూడా పెళ్ళి ముఖ్యమంత్రి కలుస్తారు. అట్లాంటప్పుడు మీకు అసలు ఎందుకు అది? నాకు అదేమొద్దు, నాకు విద్యాశాఖ ఇవ్వండి, నేను ఆ వ్యవస్థని సమూలంగా మారుస్తానని చెప్పేసి